ఆదివారం జయఘోషల మధ్యన సాగెను, ఆలయములో ప్రశ్నల పర్వం మొదలాయెను. మంగళవారం కానుకల పెట్టెను చూచెను, 2 కాసుల విధవరాలి ప్రేమను మెచ్చెను. హృదయాంతరంగాన్ని చూసే దేవుడు ఇక్కడ ఎంత ఇచ్చావో కాదు, ఏ మనసుతో ఇచ్చావో ముఖ్యం ఇక్కడ, మనసు తెచ్చావో ముఖ్యం ఇక్కడ. అయ్యో వేషారులారా, గుడ్డివారలారా, అసలైన న్యాయం కనికరం విడిచితిరి. సున్నాము కొట్టిన సమదుల వలె ఉంటిరి, పరలోక రాజ్యాన్ని మూసివేసితిరి. 7 అయ్యోల గట్టి మందలింపు ఇది, వారి హృదయ కాఠిన్యానికి చివరి వార్నింగ్ ఇది. బుధవారం బేతనీయలో అభిషేకం జరిను, యోధా ఇస్కరియోతు మనసు చీకటిగా మారెను. 30 వెండి నాణాలకు బేరం కుదిరెను, గురువును అప్పగించేందుకు మార్గం ఏర్పడెను. ఒలివ కొండపై రాకడ సూచలు చెప్పెను, 4 ఉపమానాలతో మెలకువ నేర్పెను. గురువారం మౌండి, థర్స్డే ఆజ్ఞ దినం, శిష్యుల పాదాలు కడిగిన ప్రేమ నిత్యం. ప్రభువు బల్ల ఏర్పాటు ఆజ్ఞాపక చిహ్నం, రొట్టె రక్తము ద్రాక్షారసం ఆయన మరణ చిహ్నం. ఐక్యతకు సమనత్వానికి జీవానికి మార్గం, గ్రహింపుతో చేయుటే ప్రభువుకి ఇష్టం. గెత్సెమనే ప్రార్థనతో రాత్రి ముగిసెను, మన పాప భారం ఆయనపై పడెను. శుక్రవారం బలికి సర్వం సిద్ధమయ్యెను, ప్రభు చివరి 5 దినాల సారం ఇదేను. ఈ సాయంత్ర సమయమందు మనము ఇంతకు ముందు ధ్యానించుకున్నటువంటి క్రీస్తు పరిశుద్ధ వారము అనేటువంటి టాపిక్ను గురించి 2వ పార్ట్ చూడాలని నేను భావిస్తున్నాను. ఈ విధంగా ఆయన 12 ఏళ్ల వయసు కలిగినటువంటి వాడిగా దేవాలయంలో వీళ్ళ దగ్గరికి వెళ్లి ఆర్గ్యూ చేయటం అనేటువంటిది మొట్టమొదటిసారిగా మనం బైబిల్లో చదువుతూ ఉంటాము. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతిసారి ఈయనతో ఏదో ఒకటి పెట్టుకోవటం, ఈయన చెప్పేటువంటి దానిని విమర్శించటం అనేటువంటిది, ఆయనను పట్టుకోవాలని, ఆయనను కొట్టాలని, ఆయనని ఏకాకిని చేయాలని, ఆయనపై చర్య తీసుకునేటువంటి విధంగా చేయాలని అప్పటి నుండి ఈ దినం వరకు వారు చేస్తున్నటువంటి ఎత్తుగడలు ఇన్ని అన్ని కావు. అయితే ఈ చివరి వారంలో సహా ఆయనను విడిచిపెట్టలేదు. వీళ్ళు ఆయన దగ్గరకు ప్రశ్నలతో వెళ్లారు. ఆ ప్రశ్నలన్నిటికీ ఆయన సమాధానాలు చెప్పటమో తిరిగి ప్రశ్నించటమో చేసి వాళ్ళని నోరు మూయించటం అనేటువంటిది జరిగింది. ఇక అంతటితో ఆ ఘట్టం ముగిసింది. అదే రోజున అంటే మంగళవారం రోజే తర్వాత ఆయన ఒక కానుకలు పెట్టె దగ్గర కూర్చుండి కానుకలు వేస్తున్నటువంటి వారిని చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్న సమయంలో ఒక స్త్రీ 2 కాసులు మాత్రమే వేయటం దానిలో చూచి అంతకంటే ఎక్కువ వేసినటువంటి వారు అనేక మంది ఉన్నారు, కానీ ఆమెను గురించి ఏమని చెప్పాడంటే ఆమె అందరికన్నా ఎక్కువ వేసింది అని చెప్పాడు. ఎందుకంటే ఆమె దగ్గర ఉన్నటువంటిదే అంత 2 కాసులు మాత్రమే. ఆ 2 కాసులను సహితము ఆమె వేసేసింది కాబట్టి ఆమె అందరికన్నా ఎక్కువ ఇచ్చింది అని చెప్పి ఆయన ఆమెను ప్రశంసించాడు. అంటే దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనము మన హృదయాంతరంగంలో హృదయం అంతటితో మనకు ఉన్నటువంటిదంతా కూడా దేవునికి ఏ విధమైనటువంటి మనసుతో సమర్పిస్తున్నాము అనేటువంటిది దేవుడు పరిగణలోనికి తీసుకుంటాడు. గాని మనము ఎంత ఇచ్చాము అనేటువంటిది కాదు. నీకు ఎంత ఉన్నది, నువ్వు ఎంత ఇస్తున్నావు, నువ్వు ఏ మనసుతో ఇస్తున్నావు, ఏ హృదయంతో ఇస్తున్నావు, స్వార్థపూరితమైనటువంటి మనసుతో ఇస్తున్నావా లేకపోతే దేవుని ప్రేమించి ఇస్తున్నావా అనేటువంటిది ముఖ్యమైనటువంటిది అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేసేటువంటి విధంగా ఆమెను ప్రశంసించటం అనేటువంటిది
మనం చూస్తున్నాము. ఆ ఘట్టం అయిపోయింది. ఆ తర్వాత క్రీస్తు ప్రభువు అయ్యో అనేటువంటి మాట ఉపయోగిస్తూ 7 అంశాలలో ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు ఇలాంటి వారందరిని గురించి ఆయన ఒక ప్రసంగం చేశాడు. ఈ ప్రసంగం అనేటువంటిది ఈ శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరికీ చిట్ట చివరి వార్నింగ్ అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ఇక ఉండబోతలేదనేటువంటి విషయం ఆయనకు తెలుసు. ఇక అదే చివరి అవకాశము. కాబట్టి వారిలో ఇప్పటి వరకును ఆయన అబ్జర్వ్ చేసినటువంటి అన్ని విషయాలు ఆయనకు గుర్తున్నాయి. వారు ఏమి చేయాల్సి ఉన్నదో వాటిని చేయకుండా, వారు ఏం చేయకూడదో వాటిని చేసేటువంటి వారుగా ఉంటున్నారనేటువంటి విషయాన్ని ఆయన బాగా గమనించాడు. ఆ తర్వాత వారు పైన కనపడేటువంటి వాటి విషయాల్లో, ఆ తర్వాత ఈ సాంప్రదాయాలు ఇలాంటి వాటి విషయంలో చాలా ఖచ్చితంగా ఉండేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు గాని అసలైనటువంటి వాటిని వారు విడిచిపెట్టేసేటువంటి వారుగా ఉంటున్నారని గమనించినటువంటి ఆయన 7 అంశాల గురించి వారితో ప్రస్తావిస్తూ, అయ్యో మీరు ఈ విధంగా ఉన్నారు, మీరు ఉండవలసిన రీతి ఇది, మీరు చేయవలసిన పని ఇది, అయితే మీరు దానిని పక్కన పెట్టేసి ఇంకో విధంగా చేస్తున్నారు, మిమ్మల్ని మీరు సరిచేసుకోండి అనేటువంటి విధంగా ఆయన ప్రతి ఒక్కరిని గట్టిగా మందలించటం అనేటువంటిది జరిగింది. ఈ మందలించేటప్పుడు మామూలుగా మందలించలేదు. వేషధారులైనటువంటి వారలారా, గుడ్డివారలారా, గుడ్డి పరిసయ్యులారా ఇలాంటి మాటలు, గట్టి మాటలు వాడుతూ వారికి చెప్పేటప్పటికీ వారికి అసలే తమ చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క పవర్ అనేటువంటిది పక్కకు పోతున్నది అనేటువంటి బాధలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆదివారము, సోమవారము, మంగళవారము ఇప్పటి వరకు జరిగినటువంటి అంశములను చూస్తూ ఉన్నారు. కాబట్టి పరిస్థితి కాస్త చెయ్యి దాటిపోతుందేమో, మా యొక్క చేతుల నుండి దూరమైపోతుందేమో అనేటువంటి భయంలో వాళ్ళు ఉన్నారు. ఈ సమయంలో ఆయన ఇలాంటి మాటలు వాడుతూ వాళ్ళను 7 విషయాలలో ఈ విధంగా మందలించేసరికి ఎక్కడ లేని కోపం వారిలో వచ్చింది. ఈ 7 అయ్యోలు ఉన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క మందలింపులు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఉన్నాయి. మొట్టమొదటిది 13వ వచనంలో ఉంది, రెండవది 15వ వచనం, మూడవది 16వ వచనం, నాలుగవది 23, 25, 27, 29 వచనాల్లో మిగిలినటువంటివన్నీ కూడాను వ్రాయబడి ఉన్నవి. మొదటగా 13, 14 వచనములు. మత్తయి సువార్త 23, 13, 14 వచనాల్లో మొట్టమొదటి అయ్యో అనేటువంటి మాట ఉంటుంది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు అని ఇక్కడ చెప్పబడింది. ఈ మాటలు మనం చూచినట్లయితే వేషధారులైనటువంటి వారలారా, అయ్యో అనేటువంటి మాటతో వేషధారులు మీరు అనేటువంటి మాటను స్ట్రైట్ ఫార్వర్డ్ గా వాళ్ళతో చెప్పడం జరుగుతుంది. ఎవరితో? శాస్త్రులారా, పరిసయ్యులారా. వీళ్ళని పట్టుకొని ఆ రోజు ఏమైతే ఆయన చెప్పాలని అనుకున్నాడో చివరి అవకాశంగా అన్ని విషయాలు వాళ్ళకి మొహమాటం లేకుండా మొత్తం చెప్పడం జరిగింది. మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు దానిలో ప్రవేశింపరు సరిగదా, ప్రవేశించేటువంటి వారిని కూడా ప్రవేశింపనీయరు. మీరేమనుకుంటున్నారంటే ధర్మశాస్త్రం బాగా తెలిసినటువంటి వారిమి, మేము యోధ సాంప్రదాయాల్ని బాగా అనుసరించేటువంటి వారిమి, మమ్ములను మించినటువంటి నీతిమంతులు లేరని, పరలోక రాజ్యంలో ఎవరైనా ప్రవేశిస్తే మొట్టమొదట మేమే ప్రవేశించాలి, ఆ తర్వాత ఇంకెవరైనా అనేటువంటి ఉద్దేశంలో మీరున్నారు. అయితే మీరు ఎలాంటి వారంటే అసలు మీరు ప్రవేశించరు, ప్రవేశించేటువంటి వారిని సహా ప్రవేశించకుండా పరలోక రాజ్యాన్ని మూసివేసేటువంటి వారు అనేటువంటి కఠినమైనటువంటి మాటలతో వారిని మందలిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక రెండవది 15వ వచనంలో వ్రాయబడి ఉన్నది, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు, అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేదురు అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ అదే విధమైనటువంటి సంబోధన వాడాడు, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. అయితే ఒకని మీ మతంలో కలుపుకునేందుకు మీరు సముద్రాన్ని భూమిని కూడా చుట్టి వస్తారు. అలాంటి వాళ్ళు నిష్ఠాగరిష్ఠులైనటువంటి వారు. మీరు దేనికోసము? కేవలము మీ మతంలో ఒకరిని కలుపుకునేందుకు, దాని గురించి మీరు ఏమైనా చేయటానికి రెడీనే. కానీ మీరు అతను కలిశాడనుకోండి, అతన్ని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేస్తారు అని చెప్తా ఉన్నారు.
అంటే అతన్ని పూర్తిగా నాశనం చేసి పెడతారు. మీరంతా నరకపాత్రలో మీకు రెండంతలు నరకపాత్రునిగా అతనిని చేస్తారు అని చెప్తూ ఉన్నాడు. అంటే మీలో సత్యం అనేటువంటిది లేదు. మీరు ఇంకో అతన్ని తీసుకుని వచ్చి సత్యంలోనికి ఎలాగ నడిపించగలరు? అయితే మీకు నిష్ట అనేటువంటిది ఇలాంటివన్నీ బాగా ఉన్నాయి. దానికోసం ఏమైనా చేస్తారు. అవి ఎందుకు ఉపయోగపడాలి? మీరు సత్యవంతులై ఉండేందుకు, మరొకరిని సత్యవంతులుగా చేసేందుకు ఉపయోగపడాలి. కానీ మీరు సత్యవంతులు కారు. మీరు మీ మతంలో కలుపుకునేటువంటి వారిని ఇంకా నరకపాత్రులుగా, సత్యవంతులు కాకుండా చేసేటువంటి వారై ఉన్నారు అని డైరెక్ట్ గా వాళ్ళతో చెప్తూ ఉన్నారు. ఇక మూడవది 16వ వచనంలో ఉన్నది. అయ్యో అంధులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దేవాలయంలోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. ఇక్కడ వీళ్ళని ఏమని సంబోధించాడంటే, అంధులైన మార్గదర్శకులారా, మీరే గుడ్డివారు, మీరు మార్గం చూపించేటువంటి వారుగా ఉంటున్నారు. అది జరిగేటువంటిది కాదు. మీరే గుడ్డివారై ఉండి ఇంకొకరికి దారి ఎలా చూపగలరు అనేటువంటి సంబోధనతో ప్రారంభించి, దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దేవాలయంలోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని చెప్తూ ఉన్నారు. మీరు చెప్పేటువంటివి ఎలా ఉన్నాయంటే అవి సరైనటువంటివిగా లేదు. దేవాలయం తోడని పెట్టుకుంటే ఒక విధంగాను, దేవాలయంలోని బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటే అది మరొకటి అనేటువంటిది. ఇలా రకరకాలైనటువంటి జోష్యాలు, భాష్యాలు మీరు చెప్తూ ఉన్నారు. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? ఇక్కడ చూడండి, మళ్ళీ మధ్యలో అవివేకులారా, వివేకమే లేదు, అంధులారా, గుడ్డివారలారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? ఆ తర్వాత 18లో కూడా ఇది, మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దానిపైనుండి అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? అని ఇంకా 21వ వచనంలో కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. అంటే మీరు ఈ యొక్క ఒట్టు పెట్టుకోవటాన్ని గురించినటువంటి సంగతుల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఒట్టు పెట్టుకుంటారు, పోని ఒట్టు ప్రకారం ఏమైనా చేస్తున్నారా అని అంటే అది లేదు. అయితే ఇతరుల దగ్గరకు వచ్చేటప్పటికి మీరు అలా ఒట్టు పెట్టుకున్నారా, అరే అది పనికిరాదే, అలా కాదు, దాని బదులుగా ఎలా మీరు ఒట్టు పెట్టుకోవాలని ఏదో దానిలో ఇంకా సున్నితమైనటువంటి వాటిని గురించి మాట్లాడుతూ ఏదో చెప్తున్నారు. అసలు ముందు మీకే లేదు. పెట్టిన ఒట్టును చేసుకున్నటువంటి ఆ యొక్క ప్రమాణాలను నెరవేర్చేటువంటి పరిస్థితి మీలోనే లేదు. ఇంకా మీరేదో ఎవరినో తీసుకుని వచ్చి వారికి ఏదో నేర్పించాలని చూస్తున్నారు. మీరు గుడ్డివారు అని ఇక్కడ వారిని మందలిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఇక తర్వాత అయ్యో 23వ వచనంలో ప్రారంభమవుతుంది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ఇక్కడేమని చెప్తున్నాడంటే అదే విధమైనటువంటి సంబోధనతో ప్రారంభించాడు. వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిసయ్యులారా అని, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్ర వీటిలో 10వ వంతులు ఇస్తున్నారు. ఇవ్వద్దని నేను చెప్పట్లేదు. కానీ అసలైన ప్రధానమైనటువంటి వాటిని, మెయిన్ పాయింట్స్ ను మర్చిపోయి, మెయిన్ పాయింట్స్ ఏంటి అని చెప్తున్నటువంటిది న్యాయమును, కనికరమును, విశ్వాసమును పూర్తిగా విడిచిపెట్టేశారు. వాటిని పూర్తిగా వదిలేశారు. అసలు చేయాల్సినవి చేయట్లేదు. మీరు చెప్తున్నాయి ఏంటంటే, ఇదిగో ఈ దశంభాగాలు ఇవ్వటాన్ని జీలకర్రలోను, సోపులోను, పుదీనాలోను వీటిలో 10వ వంతు ఇవ్వటం అనేటువంటి దాని గురించి మీరు చెప్తా ఉన్నారు. అవి చెయ్యాల్సిందే, కాదంటలేదు. కానీ అంతకన్నా ముఖ్యమైనటువంటి వాటిని మీరు విడిచిపెట్టి వేశారు. ఇదేంటి అని వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. తర్వాత అయ్యో ఏంటంటే 25వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము అని చెప్తా ఉన్నాడు. గిన్నెను బయటకు తోముతున్నారు. మీరు బయట కనపడేటువంటి భాగాన్ని బాగా తోముతున్నారు, మంచిదే. అయితే లోపల శుభ్రాన్ని గురించి అసలు పూర్తిగా వదిలేస్తున్నారు. గిన్నె లోపల శుభ్రంగా ఉండవలసి ఉన్నది, బయట కూడా శుభ్రంగా ఉండాలి. అయితే లోపల శుభ్రంగా ఉండవలసినటువంటి దాన్ని పూర్తిగా విడిచిపెట్టేశారు. బయట మాత్రం తోమి అందరికి బాగా కనపడేలాగా చేసేటువంటి పరిస్థితి మీలో ఉన్నది అని ఆయన వారిని మందలిస్తూ ఉన్నాడు. ఇక తర్వాత అయ్యో 27వ వచనంలో కనపడుతుంది మనకి.
అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము గుట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారంగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనపడుతున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఇక్కడ వీరి యొక్క పరిస్థితిని దేంతో పోలుస్తున్నాడంటే సున్నం కొట్టినటువంటి సమాధులతో పోలుస్తా ఉన్నాడు. సున్నంతో కుట్టినటువంటి సమాధి బయటికి బాగానే కనపడుతూ ఉంటుంది. దాన్ని తవ్వి చూసినట్లయితే లోపల ఉన్నటువంటివన్నీ కూడా ఎముకలు. ఒకవేళ బాడీ ఇంకా డికంపోజ్ కాకుండా, సరిగా పూర్తిగా డికంపోజ్ కాకుండా ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి వారు మీరు బయటికి అందరికీ బాగా కనపడేటువంటి వ్యక్తులు, కానీ హృదయం లోపల అంతా కూడాను అక్రమంతోనూ వేషధారణతోనూ నిండినటువంటి వారు మీరు అనేటువంటిది బాహాటంగా, బహిరంగంగా, స్ట్రైట్ ఫార్వర్డ్ గా వాళ్ళతో చెప్తూ ఉన్నాడు. ఇక తర్వాతి అయ్యో అనేటువంటిది 29వ వచనంతో ప్రారంభమవుతూ ఉన్నది. ఇక్కడ ఏమంటున్నాడంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందురు. అందువల్లనే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి అని ఇంకా తర్వాత 31, 32 ఆ తర్వాత కొన్ని వచనాల్లో ఇవన్నీ చెప్పబడుతున్నది. ఇక్కడ ఏమని చెప్పబడిందంటే, ప్రవక్తల్ని చంపిన వాళ్ళు మీరే, వాళ్ళే సమాధులు కట్టినటువంటి వారు మీరే, ఆ తర్వాత దాని గురించి బాహాటంగా చెప్పుకుంటున్నటువంటి వారు మీరే. మీరు ఏం చేస్తున్నారు మీకే తెలియటం లేదు. కాబట్టి ఈ రకంగా ఉన్నది మీ పరిస్థితి అంతా కూడా. అంటే ఈ చివరి సందర్భాన్ని ఆయన వినియోగించుకుంటూ ఇక వారితో మరలా చెప్పి వీటిని అన్నిటిని ప్రస్తావించేటువంటి అవకాశం కూడా ఉండదు. కాబట్టి చివరిసారిగా అప్పటి వరకు ఆయన ఏమేమైతే వారిలో చూచాడో వాటన్నిటినీ చెప్పివేస్తూ వారు ఎలాంటి వారుగా కనపరుచుకోవాలని ప్రయత్నిస్తున్నారో ఈ విషయాలన్నీ ఉన్నది ఉన్నట్లుగా వారి మొహం మీద చెప్పేస్తున్నాడు. ఎందుకంటే మొట్టమొదటిది ఏంటంటే, వారిలో ఎవరైనా గ్రహించుకొని తమను తాము పరిశోధించుకోవాలని అనుకున్నట్లయితే పరిశోధించుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే తమ హృదయాన్ని కాఠిన్యము చేసుకొని వారి ఇష్టం వచ్చినట్లుగా బిహేవ్ చేయవచ్చును. ఏది ఏమైనప్పటికీ వారి తప్పిదములను ఎత్తి వారికి ఉన్నది ఉన్నట్లుగా చూపించాలని ఈ చివరి గడియలలో ఆయన ఆశించినటువంటి వాడే ఉన్నాడు. ఈ సమయంలో మంగళవారం సాయంత్రం అవటం ప్రారంభించింది. వాళ్ళు ఒలివ కొండ దగ్గరికి ఉన్నారు. వాళ్ళంతా కలిసి ఆ ఒలివ కొండ ఎక్కారు. క్రీస్తు ప్రభువు, ఆయన శిష్యులు అక్కడ ఉన్నారు. వారంతా కలిసి ఈ సమయంలో యేసు ప్రభువుని, ప్రభువా నీ యొక్క రాకడకు సూచనలేంటి అని అడిగినప్పుడు ప్రభు రెండవ రాకడకు ముందు జరిగేటువంటి కొన్ని ఈవెంట్స్ చెప్తూ ఈ సందర్భంగా 4 ఉపమానాలు ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ వచ్చాడు. ఇవన్నీ కూడా మత్తయి సువార్త 24, 25వ అధ్యాయాల్లో చెప్పబడినాయి. ఈ 4 ఉపమానాలు ఇంటర్లింక్డ్ గా ఉంటాయి. అంటే ఒకటి మరొక దానిపైన సంబంధం కలిగినటువంటిదిగా ఉంటూ ఉంటుంది. ఇవి ఏమిటి అని మనం చూసినట్లయితే, మొట్టమొదటిది యజమానుడు లేడని విచ్చలవిడిగా నడుచుకుంటున్నటువంటి దాసునికి ఇచ్చేటువంటి శిక్ష, దీని గురించినటువంటి ఉపమానం. ఇది మత్తయి సువార్త 24వ అధ్యాయము 45 నుండి 51 వరకు ఉంటుంది. ఇక రెండవది బుద్ధి లేని కన్యకలు, మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి 13 వరకు ఉంటుంది. మూడవది ఇచ్చిన తలాంతును పాతి పెట్టినటువంటి సోమరి అయినటువంటి దాసుని గురించి చెప్పబడినటువంటి ఉపమానం. ఇది మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుండి 30 వరకు ఉంది. ఇక నాలుగవది గొర్రెలను మేకలను వేరుపరచుట. ఇది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చివరి భాగంలో ఉంటుంది. ఈ 4 ఉపమానాల్లో మనం చూసేటువంటి మొట్టమొదటిది ఏంటంటే, యజమానుడు లేడని విచ్చలవిడిగా నడుచుకున్నటువంటి దొంగ దాసుడికి ఇచ్చేటువంటి శిక్ష. అక్కడ మనం నేర్చుకునేటువంటి నీతి ఏమిటంటే, మెలకువ కలిగి ఉండటం గురించి మనం నేర్చుకుంటున్నాం. ఆత్మీయంగా మెలకువను కలిగి ఉండటం గురించి నేర్చుకుంటున్నాం. ఇక రెండవది బుద్ధి లేని కన్యకలకు సంబంధించినటువంటి ఉపమానం. దానిలో మనం నేర్చుకోవలసినటువంటిది ఏంటంటే, ఏ సమయంలోనైనాను సిద్ధపడి ఉండుట అనేటువంటి దాని గురించి అక్కడ మనం నేర్చుకుంటున్నాం. మూడవది ఇచ్చిన తలాంతును పాతి పెట్టినటువంటి సోమరి అయిన దాసుడికి సంబంధించినటువంటి ఉపమానము. దానిలో మనము సోమరితనముగా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని నేర్చుకుంటున్నాం. మనకి దేవుడిచ్చినటువంటి తలాంతులను దేవుని కొరకు ఉపయోగించాలి అనేటువంటి విషయాన్ని అక్కడ నేర్చుకుంటున్నాం. ఇక నాలుగవది గొర్రెలను మేకలను వేరు చేయుట. అది దేవుని తీర్పు
ఉప్పునకు సంబంధించినటువంటి ఉపమానమై ఉన్నది. దీంతో మంగళవారం ముగిసిపోయింది. రాత్రికి బేతనీకు వెళ్లారు. తెల్లవారు లేశారు. బుధవారం అయ్యింది. ఈ బుధవారాన్ని హోలీ వెన్స్డే లేక స్పై వెన్స్డే అని చెప్పి అంటూ ఉంటారు. ఎందుకంటే హోలీ వెన్స్డే అనేటువంటిది ఎందుకంటున్నారు అనేటువంటిది మనకు ఇప్పటికే తెలిసి ఉండాలి. ఎందుకంటే ఈ వారంలో ఉన్నటువంటి ప్రతి వారాన్ని కూడా దానికి ముందు హోలీ అనేటువంటిది యాడ్ చేసి చెప్పటం మనం చూస్తున్నటువంటి విషయమే. ఇకపోతే స్పై వెన్స్డే అని ఎందుకన్నారంటే యూదా ఇస్కరియోతు ప్రధాన యాజకులతో యేసుక్రీస్తుకు చెప్పకుండా తెలియదులే అనుకుని ఆయనను అప్పగించే నిమిత్తం 30 వెండి నాణేలకు బేరం కుదుర్చుకున్నటువంటి వెన్స్డే అయి ఉన్నది. ఈ రోజున ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకులతో యేసుక్రీస్తును అప్పగించేందుకు 30 వెండి నాణాలకి బేరం కుదుర్చుకున్నటువంటి వెన్స్డే అయి ఉన్నది. అందువల్ల దీన్ని స్పై వెన్స్డే అని చెప్పి అంటూ ఉంటారు. ఈ రోజు 2 విషయాలు జరిగింది. మొట్టమొదటిది, బేతనీయలో మరియ అత్యంత విలువైనటువంటి అత్తరును ప్రభువుకు పూసి ఆయనను అభిషేకించడం అనేటువంటిది. ఈ అభిషేకించేటువంటి సమయంలో ఈ ఇస్కరియోతు యూదా అక్కడే ఉన్నాడు. వీళ్ళందరితో ఇన్ని రోజులు ఇతను కూడా బేతనీకి వస్తామన్నాడు. ఆ తర్వాత యెరూషలేమునకు వెళతామన్నాడు. అందరిలో కలిసిపోయి తిరుగుతా ఉన్నాడు భక్తి పరువులాగానే. కానీ హృదయాంతరంగంలో ఉన్నటువంటి కపటమైనటువంటి మనసును క్రీస్తు ప్రభు మాత్రమే ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. మిగతా శిష్యులకు ఎవరికి తెలియదు ఈ విషయాలు. సరే, ఈ ఇస్కరియోతు యూదా ఏమన్నాడంటే చాలా బీదవారి మీద ప్రేమ కలిగినటువంటి వాళ్ళగా ఈ నష్టం ఎందుకు అని కపటంగా మాట్లాడినట్టుగా మనం అక్కడ చదువుతూ ఉంటాము. ఎందుకంటే అది గనక ఆ విధంగా చేయకుండా ఉన్నట్లయితే, అది డబ్బు సంచిలో వేసినట్లయితే అది తన యొద్దకు వచ్చేదని వాడి యొక్క అభిప్రాయం. ఈ విధంగా చెప్పిన తర్వాత క్రీస్తు ప్రభు వారించాడు. బీదలు మీతోనే ఉంటారు కాబట్టి మీరు వారికి సహాయం చేయాలంటే ఎప్పుడైనా చేయవచ్చు. కానీ నేను మీతో ఎప్పుడు ఉండేటువంటి వాడిని కాదు. ఈమె నా నిమిత్తమై ఈ పని చేసినందుకు ఈ సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ దీనిని గురించి కూడా ప్రకటించబడుతుంది అని చెప్పి ఆమెకు ఇవ్వవలసినటువంటి ఆ స్థానాన్ని ఇచ్చి క్రీస్తు ప్రభు మాట్లాడినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాము. ఇది అయిపోయిన తర్వాత రెండవది ఆ రోజు జరిగినటువంటిది ఏంటంటే, శిష్యులతో ప్రభువు ఆ దినం గడుపుతూ ఉన్నాడు అక్కడ. అయితే ఈ సమయంలో ఈ ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల వద్దకు వెళ్లి, క్రీస్తు ప్రభువుని నేను మీకు అప్పగించినట్లయితే మీరు నాకేమి ఇస్తారు అని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళు ఇలాగా 30 వెండి నాణేలు ఇస్తామని చెప్పి అన్నారు. వాడు ఇంకా ఎక్కువ ఆశించాడు. అయితే ఆ దినాల్లో బానిసకు ఇచ్చేటువంటి విలువ ఎంత అంటే 30 వెండి నాణేలు. వాళ్ళు ఏమన్నారంటే, మేము 30 నాణేల కన్నా ఎక్కువ ఇచ్చినట్లయితే బానిస కన్నా మీ గురువుకు ఎక్కువ విలువ ఇచ్చినటువంటి వారం అవుతాము. ఆ విధంగా చేయటం మాకు ఇష్టం లేదు. కాబట్టి మేము ఇవ్వగలిగినటువంటి మాక్సిమము 30 వెండి నాణేలు అని తేల్చి చెప్పారు. దానితో దానికి ఆశపడినటువంటి వీడు సరే అని ఒప్పుకున్నాడు, వచ్చాడు. ఈ 2 విషయాలు ఆ రోజు బుధవారం రోజున జరిగినటువంటివిగా మనం చూస్తూ ఉన్నాము. ఇక మర్నాడు అంటే గురువారం. ఈ గురువారాన్ని మొట్టమొదటిగా హోలీ థర్స్డే లేకపోతే మాండీ థర్స్డే అని అంటా ఉంటారు. ఈ మాండీ అనేటువంటి లాటిన్ మాటకు అర్థం ఏంటంటే కమాండ్ అనేటువంటిది, ఆజ్ఞాపించుట అనేటువంటిది. ఈ గురువారం రోజు ఏం జరిగిందంటే, మొట్టమొదట యేసుక్రీస్తు తన శిష్యుల పాదాలు కడగటం అనేటువంటిది చూస్తూ ఉన్నాము. ఈ కడగటంలో ఎవరి పాదాలైతే కడగబడినాయో వారిలో ఈ ఇస్కరియోతు యూదా సహా ఉన్నాడు. అంటే ప్రభువు అతని పాదాలు సహా కడిగాడు, తుడిచాడు. అది అయిపోయిన తర్వాత రెండవది ప్రభువు బల్ల. ఈ గురువారం రోజున ఏం జరిగింది అని మనం ఆలోచించినట్లయితే, ఈ గురువారం రోజు దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము. తన శిష్యులైనటువంటి వారికి ప్రభురాత్రి భోజన బలను గురించినటువంటి ఆజ్ఞ అది. దీనికి యేసు ప్రభు అత్యంత ప్రాధాన్యమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. దీన్నే హోలీ కమ్యూనియన్ అని, లార్డ్స్ సప్పర్ అని, కొంతమంది లాస్ట్ సప్పర్ అని, యోక్రిస్ట్ అని, తర్వాత హోలీ సాక్రమెంట్ అని, ఇలా రకరకాలైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. తెలుగులో మనం ప్రభు బల్ల అని చెప్పి అంటూ ఉంటాం. ఈ ప్రభు బల్ల తీసుకునేటువంటి విషయంలో సంఘాలు అనేటువంటివి విడిపోయినాయి. మొదటగా క్యాథలిక్ వారు, మిగిలినటువంటి సంఘాల వారు విడిపోవటం మెయిన్ గా ఎక్కడ జరిగిందంటే, క్యాథలిక్ వారు ఈ తీసుకునేటువంటి రొట్టెను, ద్రాక్షారసాన్ని వాటిని సాక్షాత్తు ప్రభువు రక్తము, మాంసము అని తీసుకొనటం జరుగుతూ ఉంటుంది. అయితే మిగిలినటువంటి వారు అవి ప్రభు యొక్క రక్తమునకు, మాంసమునకు సాదృశ్యముగా ఉన్నాయి అని చెప్పి తీసుకుంటూ ఉంటారు. ఈ విధంగా మెయిన్ డివిజన్ అనేటువంటిది అక్కడ వచ్చింది. ఆ తర్వాత ఈ సాదృశ్యముగా ఉన్నవి అని తీసుకునేటువంటి వారిలో సహితము రకరకాలుగా విడిపోయారు. కొంతమంది కూడినప్పుడల్లా దీన్ని చేయాలనేటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు. కొందరు సంవత్సరానికి ఒకసారి
ఒకసారి చేస్తారు, కొందరు నెలకు ఒకసారి చేస్తారు. ఈ విధంగా రకరకాలైనటువంటి భేదాలు అనేటువంటివి వీరిలో సహితము ఉన్నాయి. క్రీస్తు ప్రభు పస్కాను ఆచరించు నిమిత్తము మేడగదిలో ఏర్పాటు చేయమని పేతురు యోహాన్లకు సెలవిచ్చినట్లుగా మనం వాక్యంలో చదువుతుంటాము. వారు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వారంతా కలిసి పస్కాను ఆచరించినట్లుగా మనం చూస్తున్నాము. ఇది వాళ్ళ టైం ప్రకారం గురువారం సాయంత్రం జరుగుతుంది. అంటే ఇది శుక్రవారం కిందే లెక్క. ఎందుకంటే గురువారం సాయంత్రం 6 గంటల నుండి యూదులకు శుక్రవారం కింద ప్రారంభమవుతుంది. ఇది యేసుక్రీస్తు ఆచరిస్తున్నటువంటి చివరి పస్కా. అంతేకాదు చివరి సాయంకాలపు భోజనం ఆయన తీసుకుంటున్నటువంటిది. ఇక అక్కడ నుండి ప్రభువే పస్కా పశువుగా బలైపోతూ ఉన్నాడు. అందుకే ఈ చివరి పస్కాలో రొట్టెని తీసుకుని దీనిని నా శరీరమునకు సాదృశ్యంగా తినండి, ద్రాక్షారసాన్ని తీసుకుని ఇది నా రక్తమునకు సాదృశ్యంగా తాగండి అని చెప్పటం జరిగింది. ఈ ప్రభు బలను గురించి నూతన నిబంధన గ్రంథంలో కొన్ని విషయాలు మనం చదవగలుగుతాం. మొట్టమొదటిది ఏంటంటే దీనిని మనము ఆయన జ్ఞాపకార్థంగా చేసేటువంటి విషయమని గుర్తుపెట్టుకోవాలి. రెండవది ఆయన మరణమును ప్రచురము చేయుటకై మనం దానిని ఆచరించాలి. ఇది 1 కొరింథీ పత్రిక 11:25-26 వచనాల్లో రాయబడి ఉంటుంది. ఇక మూడవది సంఘములో అందరి యొక్క ఐక్యత కోసం, సమానత్వం కోసం దీనిని మనం తీసుకునేటువంటి వారమై ఉండాలి. సంఘములో ఐక్యత, సమానత్వం ఈ రెండిటి కొరకు మనం దీనిని తీసుకుంటాము. నాలుగవది దాన్ని తీసుకుంటం వలన ప్రభు యొక్క జీవం మనలో ఉంటుందని యోహాను 6:54లో చెప్పబడింది. ఐదవదిగా అది మనలను క్రీస్తులో ఐక్యం చేసేందుకు, యునైట్ చేసేందుకు పని చేస్తుందని చెప్పబడింది. ఇది 1 కొరింథీ 10:16 వచనంలో రాయబడినది. ఇదే మాటని 1 యోహాను పత్రిక 1:7, 1 పేతురు పత్రిక 2:21 కూడా ధృవపరుస్తూ ఉన్నాయి. ఈ విధముగా మనము ప్రభు వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు దానిని మనం ఆయన రక్త మాంసములకు సాదృశ్యముగా చేయటం అనేటువంటిది ఒకటైతే, దీనిని చేయటానికి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క 6 కారణాలు కూడా ఉన్నాయి. ఇవి మనము జ్ఞాపకము చేసుకునవలసి ఉన్నది. చాలా మంది ఈ ప్రభురాత్రి భోజనం అనగానే అక్కడికి వెళ్లిపోయి అయిన వాళ్ళు కాని వాళ్ళు, గ్రహింపు లేనటువంటి వాళ్ళందరూ కూడాను ప్రభురాత్రి భోజనం అనేటువంటిది అది ఒక సాంప్రదాయంగా చేసేటువంటి అలవాటు అనేటువంటిది అనేక సంఘాల్లో ఉన్నది. అది సరైనటువంటిది కాదు. సరైనటువంటి గ్రహింపు కలిగినటువంటి వాళ్ళమై, ఈ విషయములన్నీ మనం తెలుసుకున్నటువంటి వారమై, గ్రహింపుతో దానిని చేసేటువంటి వారంగా ఉండవలసి ఉన్నది. ఈ విధముగా మట్టలాదివారంతో ప్రారంభించినటువంటి యేసుక్రీస్తు యొక్క ఆ చర్య థర్స్డే ఈవినింగ్ అంటే గురువారం సాయంత్రం ముగియటం అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత వీళ్ళంతా కలిసి ప్రార్థనకు గెచ్చమనే తోటకు వెళతాం. ఆ తర్వాత మిగిలినటువంటి విషయాలన్నీ కూడాను గుడ్ ఫ్రైడేకి సంబంధించినటువంటివి జరగటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ విషయాలన్నీ కూడాను క్రీస్తు ప్రభు తన యొక్క చివరి 5 దినాల్లో అంటే ఆదివారం నుండి గురువారం సాయంత్రం వరకు చేసినటువంటి విషయాలై ఉన్నవి.